ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం తప్ప వ్యక్తిగతంగా జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభించడంతో పాటుగా ఏ విధమైనటువంటి వ్యవస్థలో మీరు అడుగుపెట్టినా రాణించడం, ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడటం, అమ్మయ్య భగవంతుడు నన్ను అనుగ్రహించాడు, నేను ఒక స్థాయిలో ఉంటాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఆగస్టు 10వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో మీకు కలుగుతూ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ మీరు కొనసాగించండి, మంచి ఫలితాలు మీరు అందుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎవరైతే రాజకీయంలో ఉన్నారో మీ యొక్క కేడర్ మీరు అదేవిధంగా కొనసాగుతూ ఉంటారు. జనంలో ఆదరణ పెరుగుతూ ఉంటుంది. మీరే ఈ పని చేయగలరు అని, మీరు ఈ పనులకు సమర్థులు అని చెప్పి మీ పైవారు మిమ్మల్ని గుర్తించి మీ కేడర్లో మీకు ఉన్నతమైనటువంటి స్థాయి కల్పిస్తూ ఉంటారు. విద్యార్థులకి జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. దీనివల్ల మీరు అనుకున్న రంగాల్లో ప్రవేశపెట్టడం, అంతేకాకుండా నేను నా శ్రమకు మంచి ఫలితం లభిస్తోంది, ఇతను బాగా చదువుతాడు అనేటువంటి విషయాన్ని మీరు వినడం జరుగుతుంది. ఇక సాంగీతిక, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారికి అంతగా ఆలోచన కానీ అంత వ్యవస్థలో కానీ ఎక్కువగా లభించట్లేదు. నేను ఎంత చేస్తున్నా కూడా ఇదే ఫలితం కదా, నేను ఎందుకు కొత్తగా ఆలోచించాలి అని పాత ధోరణికి వచ్చేస్తూ ఉంటారు. నా క్యారెక్టర్ నేను మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను అనేటువంటి మాటలు పదే పదే చెప్పడం, దీనివల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇక ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామనుకుంటున్నారో ఈ నెల అస్సలు పెట్టుబడి పెట్టకండి. మీరు కనుక ఈ నెలలో పెట్టుబడి పెడితే ఉన్న ధనం మొత్తం అంతా కూడా ఆర్థికపూర్వం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. వ్యాపారం ప్రారంభం చేద్దామంటే కనుక కర్కాటక రాశి వారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ ఇష్టం ఎలాగైనా సరే మీరు శ్రీకారం చుట్టుకోండి. వ్యాపారం విషయంలో ఫ్రూట్స్ కానీ, ఆహార పదార్థాలు కానీ, లేదా తోట పరిశ్రమలు కానీ, మెడికల్ సంబంధించి ఈ 4 వ్యవస్థలోనూ మంచి ఫలితాలు లభిస్తుంటాయి. కర్కాటక రాశి వారికి విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఆగస్టు 14వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 24 వరకు కూడా మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక శ్రీకారం చుట్టుకొని మంచి అవకాశం లభిస్తుంది. ఎవరైతే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఉంటుందో, స్థిరమైనటువంటి ఆస్తి ఏదైతే మీకు లభించాలని తహతహలాడుతున్నారో ఆ ఆస్తికి సంబంధించినటువంటి అన్ని దారులు కూడా పటాపంచలయ్యి
మీ ఆస్తి మీ చేతికి చేరేటువంటి అవకాశం ఆగస్టు 18 నుంచి 24వ తారీఖు మధ్య జరుగుతుంది. దీనివల్ల కాస్త స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే కుటుంబంలో మీరు ఎక్కడైతే గౌరవం కోల్పోయారో అక్కడే మీ యొక్క గౌరవం పెరగడం, ఎక్కడైతే మిమ్మల్ని అవమానించారో అక్కడ మీరు గౌరవించబడడం, ఆనందకేలి విలాహాల్లో, శుభ సందర్భాల్లో, శుభ కార్యక్రమాల్లో మీకే పెద్దపీట వేయడం అనేది జరుగుతుంది. నీ మాట ఆ రోజు మేము వినలేదు, వినుంటే మా భవిష్యత్తు ఇలా ఉండేది కాదు అని మిమ్మల్ని పొగిడేటువంటి వారు ఎక్కువ అవుతుంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆడవారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే వివాహం కొరకు ఆలోచిస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ లభిస్తుంది. వివాహానికి 2-3 వారాలు సమయం చాలా అద్భుతమైన సమయంగా చెప్పచ్చు. ఇక ప్రమోషన్ల కోసం కానీ స్థిరమైన ఉద్యోగం కోసం కానీ ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభపడే అవకాశం లేదు. మీ యొక్క స్థితి ఇది, మీరు ఎలాగే ఉండాలి, మీరు మారకూడదు అని మిమ్మల్ని పదే పదే గుర్తిస్తూ మిమ్మల్ని హేళన చేసేటువంటి వారు ఎక్కువ అవుతుంటారు. ఇక ఆడవారు మీ గౌరవం పెరగడంతో మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. దీనివల్ల రానున్న రోజుల్లో మీరు అనేకమైన అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం లభిస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో కర్కాటక రాశి వారు ఈ డైజెషన్ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కానీ లేదా కిడ్నీ వ్యవస్థకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది కూడా ఆగస్టు 13వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 22 వరకు జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డైజెషన్ విషయంలో మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త కూడా రానున్న రోజుల్లో మీ ఇబ్బంది నుంచి దూరం అవుతూ ఉంటాయి. సర్జరీ జరిగేటువంటి అవకాశం అధికంగా లభిస్తుంది. కాబట్టి జీర్ణకోశకు సంబంధించి చాలా జాగ్రత్తలు మీరు పాటించవలసి వస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీ స్థితిని మార్చుకోవాలి, ఈ జాతకం నాకు మారాలి అనుకుంటే కనుక ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా అయితే నేను దానికి రెమెడీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతినిత్యము తెల్లటి ఆవు దగ్గర 11 ప్రదక్షిణలు చేసి ఆ ఆవుకి పచ్చిగడ్డి పెట్టండి. అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించండి. గురుగారు ఆవు దొరకడం ఇబ్బందిగా అవుతుంది అంటే కనుక ప్రతిరోజు ఉదయం 7:42 సమయంలోపు అమ్మవారి దేవాలయంలో పుష్పార్చన, ఎర్రటి గులాబీ పుష్పాలతో అర్చన గావించడం, చందనాన్ని వృత్తాకారంగా పెట్టి మధ్యలో కుంకుమ ధరించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఈ నెలలో మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి మార్గం లభిస్తుంది. ప్రతినిత్యము ఓం ఐం శ్రీ క్లీం మహాదేవదేవియై నమో నమః అని మంత్రాన్ని స్మరించుకోండి. నిత్యము పరమేశ్వరి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రులు ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే. అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 లోపు పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం, ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతుంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు, అపార్షన్ అయ్యి శిశువు
గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు ఏదైనా నాగమ్మవారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. మంగళం మహత్. 4 నిమిషాలు వచ్చింది, ఇంకొక 4 నిమిషాలు. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి, గణపతి ఆరాధన అనేది చవితి బుధవారం రోజు రావడం, 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసిన 7, 2, 9 ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోవడం. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమయ్యి విశిష్టమైన రోజులు మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చెయ్యాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషపూరితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణని కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కకి జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడతపెట్టాలి, ఇలా మడతపెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువుగారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు ఆయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మి వ్రతం గురించి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ పార్వతీ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.